డైవర్షన్ పాలిటిక్స్ లో బాబూరికి సాటి ఎవరు లేరు. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ మీడియాతో మాట్లాడుతూ సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అసెంబ్లీ తీర్మానాల ఆటల, నిజంగా అభివృద్ధిపై దృష్టి ఉంటే ఈ జాప్యం ఎందుకని సూటిగా ప్రశ్నించారు. ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయడానికి పర్ఫెక్ట్ డైవర్ట్ పాలిటిక్స్ ఆడేటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం నిన్న ఒక కొత్త డైవర్షన్ కి తెరతీసింది. అదేంటంటే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక తీర్మానాన్ని మేము పాస్ చేస్తున్నాము అసెంబ్లీలోంచి అని చెప్పి అంటున్నారు. నేను అడిగేది ఏంటి అంటే, అమరావతికి చట్టబద్ధత కల్పించాలని మీరు ఒక తీర్మానం పాస్ చేసే బదులు ఏదైతే మీరు అలయన్స్ లో ఉన్నటువంటి ప్రభుత్వమే సెంటర్ లో ఉంది కాబట్టి దానితో డైరెక్ట్ గా ఎందుకు మీరు చట్టబద్ధత కల్పించలేకపోతున్నారు అనేది మా ప్రశ్న. రెండవది, ప్రతి దానికి డైవర్షన్ చేయడానికి, అంటే ఇన్ని ఇబ్బందుల్లో ఇలాంటి ఒక ఇష్యూని తీసుకొస్తే పాతవన్నీ డైవర్షన్ అయిపోతాయి అనే ఒక అభూత కల్పన ప్రజలందరికీ కల్పించడానికే నిన్నటువంటి ఆ డ్రామా చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీతో పాటు మండలిని కూడా మీరు ఎందుకు ఆ తీర్మానం అనేది పాస్ చేయలేదు అని అడుగుతున్నారు. ఒకటి డైవర్షన్ చేయడానికి, రెండోది ఏంటంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఏ నాయకుడైతే దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళని మెట్టి తీసుకొని కొట్టేటట్టు ఉన్నారు. దాన్ని కూడా కవర్ చేసి మళ్లీ ప్రజల్ని మభ్యపెట్టడానికే, ఈ ల్యాండ్ పూలింగ్ ని ఓవర్కమ్ అవ్వటానికే ఈ చట్టబద్ధత అనేది తీసుకొస్తున్నాడు. రాజధాని ప్రాంతంలోని రైతులు ఏ విధమైనటువంటి దుర్భర జీవితం గడుపుతున్నారో నాతో పాటు రండి, నేను చూపిస్తాను మీకు. ఎందుకంటే మొదటి ఫేజ్ లో ల్యాండ్